గైస్ వెల్కమ్ టు స్టోరీ బ్లాక్స్. ఈరోజు మన రివ్యూ వచ్చేసి టిల్లు స్క్వేర్, స్టారింగ్ బై సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్, డైరెక్టర్ బై మల్లిక్ రామ్. ఇక ప్లాట్ విషయంలోకి వస్తే, టిల్లు లైఫ్లో రాధిక చాప్టర్ తర్వాత జరిగే కథ ఇది. టిల్లు లైఫ్లో లిల్లీ అనే ఒక అమ్మాయి వస్తుంది, తర్వాత ఏం జరిగిందనే స్టోరీ. ఈ మూవీ చూసినాక నా ఒపీనియన్ చెప్పాలంటే వెరీ గుడ్ మూవీ, చాలా బాగా అనిపించింది. ఎక్కడ మనకు ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ ల్యాగ్ అనిపించదు. చాలా ఇంటెన్స్గా రాసుకున్న కథ ఇది. ఎందుకంటే ఈ మూవీలో మనకు స్టార్టింగ్ 20 minutesలోనే ఆ వైబు తీసుకెళ్తాడు డైరెక్టర్. టిల్లు అనే ఒక ప్రపంచంలోకి మనం వెళ్ళిపోతాం. టిల్లు ఎంట్రీ తోటి ఒక సాంగ్ తోటి ఉంటుంది. తర్వాత మనం ఆ టిల్లు క్యారెక్టర్లోకి లీనమైపోతాం. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ ఇన్ టీఎఫ్ఐ. కామెడీ మూవీ చాలా బాగా అనిపించింది నాకు. 2 hours మన మైండ్ని ఎక్కడ పక్కకు తిప్పుకోకుండా ఆ టిల్లు అనే ఒక క్యారెక్టర్లోనే లీనమైపోయేలా చేశాడు అనిపించింది. అండ్ కమింగ్ టు సిద్ధు జొన్నలగడ్డ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ టీఎఫ్ఐ. ద వే ఈ ప్రెజెన్స్ చాలా బాగా అనిపించింది. తను రాసుకున్న కథ, తను యాక్టింగ్ కూడా చాలా బాగా అనిపించింది. వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ టీఎఫ్ఐ, చాలా బాగా అనిపించింది. లిల్లీ క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఇన్ టీఎఫ్ఐ. అనుపమన్ కూడా చాలా బాగా చూపించాడు డైరెక్టర్ మల్లిక్ రామ్. ద వే ప్రెజెన్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ జార్జియస్గా చూపించాడు. ఎక్కడ మనకి అనవసరంగా అనిపించదు క్యారెక్టర్ లిల్లీ క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నాడు డైరెక్టర్. అండ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ టీఎఫ్ఐ. అతను చాలా బాగా తీశాడు మూవీని. డీజే టిల్లు అనే సినిమా ఆల్రెడీ ఒక పెద్ద హిట్ అయింది. దాని సీక్వెల్ వస్తుందంటే ఆడియన్స్లో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దాన్ని మించిలా తీశాడు అనిపించింది సినిమా గట్రా. ఎక్కడ మనకి ల్యాగ్ అనిపించదు. చాలా వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఇక కమింగ్ టు యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్, సిద్ధు జొన్నలగడ్డ లేకుంటే డీజే టిల్లు అనే క్యారెక్టర్ ఉండదు. అలా యాక్టింగ్ చేశారనిపించింది. ఒకవేళ సిద్ధు జొన్నలు కాకుండా వేరే హీరోస్ చేస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకోలేకపోతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్లో అలా లీనమైనాడు. చాలా బాగా చేశాడు సిద్ధు జొన్నలగడ్డ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్. అతనికి ఎంతో పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్స్ పడితే అతను ఏంటో చూపించుకోవాల్సి వస్తుంది. అలాంటిది డీజే టిల్లు చాలా బాగా అనిపించింది. అండ్ అనుపమ పరమేశ్వర్, ఇక ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వెరీ బ్యూటిఫుల్ యాక్టింగ్ అండ్ వన్ ఆఫ్ ద టాప్ యాక్టర్స్ ఇన్ తెలుగు. ఆమె గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె సినిమాలో ఆమె తీసిన విధానం చాలా బాగుంది. అండ్ ఫాదర్ క్యారెక్టర్ మురళీధర్ గారు అండ్ మదర్ క్యారెక్టర్ సుజాత గారు బెస్ట్ యాక్టింగ్ అనిపించింది నాకు. ఎందుకంటే మనకు ఆ ఫండ్ రైజింగ్ అంటే చాలా బాగుంటుంది. ఫాదరు సన్ మధ్య జరిగే ఆ బాండ్ అండ్ మదరు సన్ మధ్య జరిగే అది చాలా బాగా చూపించారు రిలేషన్షిప్స్. అండ్ టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ మల్లిక్ రామ్ అతను రాసుకున్న కథను ద వే ప్రజెన్స్ చాలా సక్సెస్ అయ్యాడు అనిపించింది. చాలా బాగా రాసుకున్నాడు అండ్ బాగా తీశాడు గట్రా. వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. అండ్ డైరెక్టర్ మల్లిక్ రామ్ ప్రీవియస్ మూవీస్ పెళ్లిగోల, తరగతి గది దాటి, అద్భుతం. అండ్ నెక్స్ట్ డిఓపి, డైరెక్షన్ ఆఫ్ ఫోటోగ్రఫీ గురించి మనం చాలా మెయిన్ చెప్పుకోవాలి. ఎందుకంటే డీజే టిల్లులో ఆ లైటింగ్, ఆ ప్యాటర్న్ అండ్ ఆ ఇంటెన్సిటీ గట్రా చాలా బాగా అనిపించింది. అండ్ డిఓపి సాయి ప్రకాష్ ఉమ్మడి సింగ్, ఈజ్ ప్రీవియస్ వర్క్స్ మా వింత గాథ వినుమ అండ్ కృష్ణ అండ్ ఈజ్ లీలా అండ్ బెదుర్ లంక. వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసి ఎడిటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ మూవీ. అండ్ ఎక్కడ మనకి ఎడిటింగ్ ల్యాగ్ అనిపించదు. అండ్ ఎడిటర్ నవీన్ నూలి గ్రేట్ జాబ్ దిస్ మూవీ. నవీన్ నూలి ప్రీవియస్ వర్క్స్ జెర్సీ, రంగస్థలం, శ్యామ్ సింగరాయ్. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ వెరీ వెరీ ఇంపార్టెంట్. త్రూ అవుట్ మూవీ చాలా ఎంజాయ్ అనిపించింది నాకు మ్యూజిక్. అండ్ టికెట్ కొనకుండా సాంగ్ అంటే చాలా బాగా అనిపించింది. రామ్ మిరియాల చాలా బాగా గ్రేట్ మ్యూజిక్, ఫ్యాబులస్ మ్యూజిక్ ఇచ్చాడు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది. భీమ్స్ శ్రీయలో గ్రేట్ జాబ్ అండ్ చాలా బాగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్